ఈ తాగుబోతులకు నా వారేద్దు గిట్ల మోపేరేందో అసలు తాగితే గాయంతో సోయి ఉండదా మంచేదో చెడేదో మనం ఏడున్నాం ఏం చేస్తాను గాయంతో తెలియదా అగో ఒక తాగుబోతు మహారాజుడు డైరెక్ట్ తిరుమల గుడి కాన్నే ఏం చేసిండో. ఇప్పుడు మనము తిరుపతి గోవిందరాజుల స్వామి గుడి కాడున్నమల్ల స్వామివారి దర్శనం కంటే ముందు అగో గోపురం మీద చూడుర్రి కానస్తుండా. ఎవర్రా నువ్వు గిట్ల మోపేనవేంద్రా? వీడు డైరెక్ట్ గుడి గోపురం మీదకే ఎక్కి కూసున్నాడు. ఎందుకంటారా? ఎందుకో వాని కూడా తెలియదు. కుత్కెల్ దాంక దాగినాక ఏడున్నాం ఏం చేస్తానమని గాయంతో సోయి లేకుండా అయింది. గోపురం మీద కూసోని నాకు మందు దాగిపిస్తేనే గోపురం దిగుతా, లేకుంటే దిగనే దిగా. నాకు బ్రాంతి సీస కావాలని డిమాండ్ చేస్తాండోళ్ళ. అసలు ఏందిది? గంత పవిత్రమైన గుడి మీద అసలు మందుబాబు గాని ఎవడు రానిచ్చిండు? ఎక్కుతుంటే చుట్టుముట్టు కావలగష్టోళ్ళు ఏం చేసిర్రు? గిదే సమజైతలేదు. అంటే వాళ్ళు కూడా ఇంకో లోకంలోకి పోయిర్రా ఎట్లా? అటెన్కా ఎట్లనో గట్లా కిందకి దింపిర్రి. ఏమిరా వారి గోపురం మీదకి ఎక్కి ఫుల్ బాటిల్ అడుగుతావా? గట్లా అడగొచ్చునా? తప్పు కదా అంటే ఏమంటాడో ఇనుర్రి మీరే. ఆగన్నట ఈయనరా ఫుల్ అడగలేసారు. 90 అడిగిన నేను ఫుల్ అడిగినా అని బద్నం చేయకుర్రని ఉల్టా అంటుండు. ఇగో గిట్లున్నది తిరుపతిల కథ.